మరి అలా ఏమైంది? ఏం అవసరం వచ్చింది? దేవుడి మీద ఒక రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మోసం చేస్తాడు అనుకున్నా, పోచారం గారు కూడా మోసం చేసిండు. రేవంత్ రెడ్డి గారి గురించి మనకు తెలియాల్సి, మీకు తెలుసు ఆయన ఒక చిచోరగాడు, ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు, ఒక చిచోరా. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడేం మొరుతాడో తెలియదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఒక చిచోరగాడు మన కర్మ బాగలకి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఢిల్లీకి మూటలు పంపుతాడు, నెలకు ఒకసారి పోతాడు, రెన్యువల్ టప్పా వేయించుకుంటాడు, వస్తాడు. ఆయనకి ఇంకేం ఎరకలేదు కదా, ఒకటే ఎరక, పైసలు దోసుకోవాలి, ఇక్కడ తీసుకొని మూటలు కట్టాలి, మరి తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీ పెట్టాలి, దండం పెట్టాలి, టప్ప కొట్టించుకోవాలి, మళ్ళీ రావాలి. ఏం చేసిండు 2.5 ఏళ్లలో? ఒక 4 పనులు చెప్తాడా? చెప్పే ముఖం ఉందా? రెండో వచ్చి ఆయనకు తిట్లు ఓట్లు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ని తిడతాడు, లేదంటే దేవుని మీద ఒట్టాడు. మొన్న సిగ్గు లేకుండా చెప్తుండు, భద్రాచలం రాముడి మీద ఆననట. ఇదివరకు పెట్టిన ఓట్లు సరిపోలేదా? ఇదివరకు పెట్టిన ఓట్లు దేవుళ్ళ మీద పెట్టాలి. అప్పుడు రుణమాఫీ చేస్తా, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆడ దేవుడు ఏ ఊరికి పోతే ఆ ఊరి మీద దేవుని మీద ఒట్టు పెట్టి, భద్రాచలం పోతే రాముని మీద ఒట్టు, యాదగిరిగుట్ట పోతే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు, అటు మన ఆలంపూర్ పోతే జోగులాంబ మీద ఒట్టు. ఇప్పుడు దేవుళ్ళందరూ తలకాయ పట్టుకున్నారట, వీడెక్కడ దొరికిండరా మాకు మాయమెడబడ్డాడు. 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు. ఏమేమి చెప్పిండు కథలు? అత్తకు 4,000, కోడలకు 2,500. లగ్గం చేసుకుంటే కేసీఆర్ లక్షిస్తుండు, నేను తులం బంగారం ఇస్తా. ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తా. రైతు భూ యజమాని మాత్రమే కాదు, కౌలు రైతుకు ఎంత ఇస్తా అన్నాడు? ఎకరానికి ఎంత? 12 కాదు అయ్యా, 15. 7.5 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా. కేసీఆర్ ముసలోనికి పెన్షన్ ఇస్తే నేను ముసలవ్వకు ముసలయ్యకి ఇస్తా. చెప్పిండా లేదా? ఒక్కటన్నా చేసిండా? లొలి పెట్టక 17 టీఎంసీలు అంటే 2 రోజులలో కింద కానీ నీళ్లు పోతుంటే ఈ బేకార్గాడు రైతులంటే పార్టీ లేదు, ఆయన లొల్లంతా ఒకటే, ఏది పెట్టి కేసీఆర్ తిట్టాలి. కానీ ఆయనకు ఒకటి ఉన్నది, ఆయన మనసులో ఒకటి ఉన్నది. ఏమిటిది? ఇప్పుడు నీళ్ళు ఇచ్చిండు అనుకో, మళ్ళీ మీరేమడుగుతారు? యూరియా అడిగితే మరి యూరియా ఇచ్చిండు అనుకో, పంటలు పండితే మళ్ళీ మీరేమంటారు? పంటలు కొనాలంటారు, వడ్లు కొనాలంటారు. మరి వడ్లు కొనాలంటే సంచులు ఇవ్వాలి, మళ్ళీ సుతులు ఇవ్వాలి, మళ్ళీ మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ మీదికెళ్ళి ఇంకోటి బోనస్ అని డైలాగులు కొట్టిండుగా, బోనస్ ఇవ్వాలి. ఈ అమ్మాయి లొల్లంత ఎందుకు? నీళ్ళు ఇవ్వకపోతే సపరేట్గా మొత్తం బంద్ అవుతుంది అని చెప్పి నీళ్ళు బంద్ పెడతారు. అసలు కదా గది. ఆయన నీళ్ళు ఇవ్వకపోతే కారణం ఏంటంటే మొత్తం వ్యవస్థ మంచిగానే ఉన్నది. కాళేశ్వరంలో ఒక్క మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి. ఎవడన్నా బుద్ధినోడైతే చెప్పుకుంటాడు కదా, ఆయన గుంపు మేస్త్రి అని. గుంపు మేస్త్రి అంటోడు ఇల్లు చదువుతాడా, కూలగొడతాడా? చదువుకోవాలన్నా చిన్న తప్పు ఉంటే మరి 31 నెలలు అయింది, నీకు లేదా ఆలోచన లేదా? ఎంతసేపు కేసీఆర్ తిట్టాలి, కూలేశ్వరం. ఏం కూలేశ్వరము? ఆ కాళేశ్వరంలో 100 భాగాలుంటే 1 భాగం మేడిగడ్డ, ఒక్క ఇస్సా మేడిగడ్డ. 100 ఉన్నాయి అలా. మేడిగడ్డ సొంటి 3 ఉన్నాయి బారాజు. అది ఒక్కడే చేయాలి ఆయన. అది చేసినందుకు ఆయనకు బాధ ఏంటంటే, ఇన్ని రోజులు నేను చెప్పిందంతా అబద్ధమని దొరికిపోతా, ఇన్ని రోజులు నేను చెప్పినని లుచ్చా మాటలు అని చెప్పి ప్రజలకు అర్థమవుతుంది, అందుకే మిమ్మల్ని ఎండబెడుతున్నాడు. ఇవాళ బాన్స్వాడోళ్లను, మొత్తం నిజామాబాద్ జిల్లా వాళ్ళను, ఎస్ఆర్ఎస్పి కింద ఆయకట్టు ఉన్నోళ్లను, నిజాం సాగర్ కింద ఆయకట్టు ఉన్నోళ్ళు మొత్తం ఆ వాగులు, చెక్ డ్యాంలు అన్ని నింపుకోవచ్చు. ఇవాళ ఈ ఒక్కరోజు కాదు, నీళ్లు అక్టోబర్ దాకా ఉంటాయి. నీళ్ళాడ రోజు పోతున్నాయి కిందికి సముద్రంలో. నేను ఒక్క మాట అడుగుతా రేవంత్ రెడ్డిని, అయ్యా నువ్వు అంటున్నావు ఆడ నీళ్లు లేవని, మరి కింద చంద్రబాబు నడుపుతుంది కదా మోటార్లు, అదేనది కింద ఇడికెళ్ళిపోయిన నీళ్ళే కదా. ఆడి కొద్దిగా కిందికి పోతే వరంగల్ దేవాదుల మోటార్లు నడుస్తున్నాయి కదా, ఇంకొద్ది కిందికి పోతే ఖమ్మంలో ఆడ నడుస్తుంది కదా సీతారామ మోటార్. అక్కడ నీళ్లు ఉంటాయి ఎట్లా, ఇక్కడ లేవెట్లా? ఆడ మోటార్లు నడిస్తే ఎట్లా, ఇక్కడ నడవే ఎట్లా? అంటే ఆయన బాధ ఏంటంటే, ఇది దొరికిపోతుంది, దొంగ దొరుకుతాడు, అబద్ధం దొరికిపోతుంది అని చెప్పి ఇలా అడ్డమైన మాటలు మాట్లాడుతుండు. ఇంకోటి ముఖ్యమంత్రి, నీ బాధ ఏంది అసలు? ఓదిక్కేమో మొత్తం రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్ పోయినాయి, ప్రభుత్వం ఏమో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నది. మాట్లాడతలేడు, పని చేస్తలేడు. నిన్న మొన్న ఏదో మీటింగ్ పెట్టిండట, మా సంజయ్ చెప్తున్నాడు, కరువు పరిస్థితులు వచ్చినాక ఇప్పుడు మీటింగ్ పెట్టినట. కరువు రానే వచ్చే రైతు ఎవడు తెచ్చి చూస్తావా? ఏం చేస్తావు అంటే ఒక ఆలోచన లేదు, ప్రణాళిక లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, బూతులు తప్ప
ఏ మాత్రం అవగాహన లేని ఒక సన్నాసి ఇలా మనకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది బాధాకరం. ఇలా కేసీఆర్ గారికి కొత్త రక్తం ఇస్తా అంటిమి, తెలంగాణ కోసం ప్రాణమే ఇస్తా అంటిమి, ఇంకేం చేయాలి? గిసొంటోడు అందుకే పిచ్చోని చేతుల రాయి లెక్క ఇలా రాష్ట్రంలో పరిపాలన మారిపోయింది. ఒక్క వర్గం ఈ రాష్ట్రంలో రైతు కావచ్చు, మహిళలు కావచ్చు, అట్లాగే యువకులు కావచ్చు, ఎవ్వరు కూడా ఖుషి లేరు. యువకులను మోసం చేసిండు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మరి 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఎన్ని జూటా మాటలు అంటే, నేను అడిగిన రేవంత్ రెడ్డిని, అరే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని ఎన్ని రోజులు చెప్పుకుంటావురా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఉద్యోగాలు ఎట్లా చెప్పుకుంటావు? సిగ్గులేదా నీకు? 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నువ్వు రుజువు చేస్తే 70,000 ఉద్యోగాలు ఒకటి నేర్చుకున్నాడు ఈ మధ్య. 100 రోజులనే అన్ని చేస్తా అంటివి, 3 నెలలనే మొత్తం చేస్తా అంటివి కదా, ఏమైనా అంటే కొత్తగా నేర్చుకున్నాడు ఒక కథ. ఏమంటుండే ఇప్పుడు? ఎక్కడన్నా ప్రపంచంలో ఎంత కండలు తిరిగిన పహల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదారా నాయన 3 నెలల పిల్లలు పుట్టరని? మాకు పెళ్లిళ్ళు కాలే, మాకు పిల్లలు లేరా? మాకు తెలియదా? నేను అడుగుతున్నా కాబట్టి రేవంత్ రెడ్డిని, మా బాన్స్వాడ అన్నదమ్ముల సాక్షిగా, అరే 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికే, మరి 31 నెలల పిల్లలు పుట్టకపోతే నేను ఏమనాలి? ఏమనాలి మరి చెప్పురు మీరు? 3 నెలల పుట్టరు, ఓకే, నో ప్రాబ్లం, 3 నెలలు అయిపోయింది, 31 నెలలు ఒడిసేపాయి, ఏమనాలి మరి? నిన్ను ఏమనాలి? నేను ఆడలేను రాబాయ్, మీరు అన్నారు. ఇగో నేను జాబ్ చేసుకుని అక్కడ కూడా లేదు అంటే ఆడబెట్టాలో తెలుసు కదా, ఆడ పెట్టాలి. సురుకు ఎట్లా పెట్టాలంటే మళ్ళా జీవితంలో కాంగ్రెస్ అంటే మళ్ళీ ఎవడన్నా కాంగ్రెస్ జెండా పట్టుకుని ఖాళీ ఏం చేయాలి జరిగిన ఎక్కువ అయిపోయి వస్తుంది, ఛాన్స్ వస్తుంది. పోచారం శ్రీనివాసరెడ్డిని రాజకీయ భవిష్యత్తును ఆయన బొందబెట్టుకున్నాడు, బండ కట్టుకొని బాయిలో దింకుడు. మీరు ఆగుర్రా పోయి మాట్లాడిరు బండ కట్టుకొని ఆయనే బాయిలో దుంకిండు. మనం ఏం చేసేది లేదు. ఆయనని ఇవాళ దేవుడు కూడా కాపాడలేడు. తెలంగాణ తిరుమల